ఈ రోజుల్లో ఖాళీ సమయం దొరుకుతుందా సుబ్బు సార్? చేసుకోవాలి అంటారు. చేసుకోవాలి. మీరు ప్రతిసారి చెప్పేది పర్సనల్ గా కూడా అదే. మీరు ఎంత వీలైతే అంత పిల్లలతో స్పెండ్ చేయండి Yes. అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి కొన్ని రకాలు అంటే జాబ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. Hmm. కొన్ని ఏమిటంటే టైం టు టైం జాబ్స్ ఉంటాయి. సో అది వాళ్ళు స్ట్రక్చర్డ్, అది వాళ్ళు అప్పటికి టైం లేదు అంటే వాళ్ళు తప్పండి. నిజమే, Right? అదైతే సో కరెక్ట్. కొంతమందికి ఏమిటంటే డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. చాలా అంటే అది ఫిక్స్డ్గా ఉండవు, ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. సో వీళ్ళకి కొంత డిఫికల్ట్, రైట్? ఎందుకంటే వీళ్ళు ఖాళీ ఉండేటువంటి టైంలో పిల్లలు ఖాళీ ఉండకపోవచ్చు. సో కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెజారిటీ ఏమిటి, చాలా మందికి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. సో ఆ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సమయం లేదు అనటం, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండవది, వాళ్ళతో గడపడం అంటే పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే 4th 5th వచ్చేసిన తర్వాత ఒక పేరెంట్ పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎక్కువ పాత్ర ఏం పోషిస్తుందో ఒక మదర్గా మీరు చెప్పండి. ఏం చేస్తున్నావు? ఆ. ఒకవేళ బాగా టీవీ అదే షార్ట్స్ పదే పనిగా చూస్తూ ఉంటారు. అవి చూడొద్దు, మనకు కొంచెం ఉపయోగపడేవి చూడాలి, ఇలాంటివి ఎప్పుడు చూడొద్దు, కొంతసేపు చదువుకో, రాసుకో, ఏదేదో చెప్తూ ఉంటాం. ఆడుకో, అవుట్డోర్ గేమ్స్ ప్రిఫర్ చేయి అంటే దీని బదులు ఇండోర్ బదులు అవుట్డోర్ ప్రిఫర్ చేయి అని మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా ఉంటే సరే మనం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ దాంట్లో మనం కూడా కొంత తీసుకొని టైం చెప్పడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. రైట్. ఇంతకంటే ఇంకేం చేస్తారు? ఎక్కువ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మాటలే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కువ మాటలు వస్తాయో మెజారిటీ చూడండి, అంటే ఎంత బాగా చదువుతున్నావు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇది ఎందుకు చదవలేదు, అది ఎందుకు చదవలేదు, రైట్? సో ఇదొకటి. రెండోది, ఇప్పుడు ఏంటంటే ఈ ఏవైతే వీడియో గేమ్స్ ఉన్నాయో, రీల్స్ ఉన్నాయో, స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది చాలా వాళ్ళకి ఇష్టమైనటువంటి పని. మనం ఎప్పుడు ఏం చెప్తాము, ఎప్పుడైనా సరే బాగా ఇష్టమైనటువంటి పనిని మనం వద్దు అని చెప్పినప్పుడు అలా ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కావాలని అదే ఆ రిసెప్షన్ తగ్గిపోతుంది. ఇది సమస్య. సార్ మరి ఇంకొకటి, పిల్లల్ని చదువుకోనన్నా ఊరికి అవి చూడొద్దని మనం అంటూ ఉంటాం కదా. ఎప్పుడు చదివేనా అమ్మా, ఇంకా స్కూల్లో చదివాను కదా ఇక్కడ కూడా నేను అదే చదివాను అంటూ చెప్తుంటా. ఉంటారు. నేను అదే చెబుతుంటా. ఇక్కడ ఏమిటంటే అండి, డిస్కషన్ కమ్యూనికేషన్ అనేటువంటిది మనం ఏమిటంటే మనం చెప్పడం మానేసి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ చేత ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంగా మనం మార్చగలిగినట్లయితే, నేను చాలా పెద్ద తంబరులు చెప్తానండి ఇక్కడ. పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే మీరు ఒక 7th దాటారు అనుకోండి, ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీరు చెప్పేటువంటిది 30-40% తగ్గిపోవాలి. అంటే మనకి వాళ్ళ నుంచి వినే ఓపిక ఉండాలి. ఓకే, వినే ఓపిక ఉండేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే వాళ్ళ మైండ్లో ఉన్నది మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఆలోచన విధానం అర్థమవుతుంది. లేదా మీతో మాట్లాడడానికి, మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ యొక్క భావాలను సింథసిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మీతో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది, వాళ్ళ భావాన్ని ఏదైతే ఉందో అంటే వాళ్ళు అనుకునేటువంటి దాన్ని ధైర్యంగా చెప్పేటువంటి అలవాటు వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి బిజీ లేదు, తెలియకపోవచ్చు, లేదా అథారిటేటివ్గా ఉండొచ్చు, పిల్లలకి ఏం తెలుసులే అని అనుకోవచ్చు. సో పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి రిసెప్షన్ చాలా ఎక్కువ, రైట్? మీకు ఒక మాట అడుగుతా, వాళ్ళకి వీడియో గేమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎవరు నేర్పారు అది? అంటే మీరేం దగ్గరకు వచ్చి నేర్పలేదు కదండి. అంటే చిన్నప్పుడు ఇంకా అన్నం తినట్లేదో ఏదో తినట్లేదు అని చెప్పి ఏదో చూపిస్తూ ఉంటాం, అన్నం తినేంత వరకు మనమే ఇస్తూ ఉంటాం, ఆ తర్వాత తీసేస్తాం. చిన్నప్పుడు మెల్లిగా అది అలవాటు అయిపోతుంది, మెల్లిగా చూడటం అలవాటు అయింది. తర్వాత గేమ్స్ అలవాటు అవటం అనేటువంటిది వాళ్ళే నేర్చుకున్నారు, ఎవరు టీచ్ చేయలేదు. మరి గేమ్ మొట్టమొదటి ఆడినప్పుడు ఓడిపోతే ఆగిపోయారా వాళ్ళు? ఆగరు కదా, గంటల తరబడి ఆడుతూ ఉంటారు. సో అయినా సరే అంతే, దాన్ని ఓటమని కాకుండా ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలని ప్రయత్నించారు కదా. మరి అదే ప్రయత్నం చదువు విషయంలో ఎందుకు రాదు? రోజువారు వాళ్ళు ఆడుకునేటువంటి విషయంలో ఎందుకు రాదు? రోజువారు వాళ్ళు చేసేటువంటి కొత్త ప్రయత్నాల విషయంలో ఎందుకు రాదు? ఒకసారి ఆలోచించండి. అక్కడ పెట్టిన ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టారు సార్, రైట్? సో కాబట్టి ఎందుకు పెట్టారంటారు? అంటే వాళ్ళకైతే ఉంది కదా, వాళ్ళలో అయితే ఆ క్వాలిటీ ఉంది కదా. సో దాన్ని ఫోకస్డ్గా దీన్ని మరలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆ దృక్పథం ఉంది కదా. కానీ ఇక్కడ ఎందుకు రావట్లేదు? దట్స్ వాట్ ఐ సే ఎకోసిస్టమ్ అండి. ఎకోసిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం మనం ఇమీడియట్గా జడ్జి చేస్తాం. ఇక్కడ మార్కులు మీరు ఒక 60% మార్కులు రావాలి, 55% వస్తే
యు ఫెయిల్డ్. ఆ ప్రోగ్రెస్‌ని మనం చూడం. సో, ఇక్కడ మనం చూసేటువంటి విధానం, చుట్టూ చూసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క ఎఫర్ట్‌ని పొగిడేటువంటి అవకాశం, ఆ ఎఫర్ట్‌ని పొగడటం కాకుండా రైట్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి అవకాశం మనకిక్కడ ఉండదు. ఎప్పుడైతే అవకాశం ఇక్కడ ఉండదో ఏమవుతుందంటే, ఇది ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే వాడు అనుకున్నటువంటి దాన్ని రాలేదో వెంటనే వెనక్కొచ్చేస్తాడు. సో, నేను అందుకే ప్రతీది కూడా పిల్లల విషయంలో ఏంటంటే, పిల్లల విషయంలో తప్పు పిల్లలది ఉండదండి. ఐఎమ్ షూర్ 100%. మీరు ఎవరైనా సరే టీనేజర్స్ కానీ, పిల్లలు కానీ, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో ఏదైనా విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా కానివ్వండి, జస్ట్ ఒక్కసారి ఆ వెనకున్నటువంటి సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ తీసుకురావాల్సిన మార్పులు మీరు తీసుకురండి. మీ ఇన్స్ట్రక్షన్లో రావాల్సినటువంటి మార్పులు మీరు ఇవ్వండి. జస్ట్ ఒక 1 వీక్ చూడండి. దెన్ యూ విల్ ఫైండ్ కంప్లీట్ 180 degrees ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎందుకంటే 100 మంది పిల్లలు, అసలు క్లాస్ అంటే ఇష్టం లేనటువంటి పిల్లలు, టీచర్ అంటే రెస్పెక్ట్ లేనటువంటి పిల్లలు, రైట్? సో, అలాంటి బ్యాచెస్ నేను చాలా ప్రాక్టికల్గా ట్రై చేశా. నాకు 60 రోజులు పట్టింది. సరే, అంటే పేరెంట్స్ విషయం గురించి మాట్లాడదాము. వాడు గేమ్ మీద పెట్టినంత ఫోకస్ దీని మీద పెట్టాడు పేరెంట్స్ అంటూ ఉంటారు. గేమ్ అయితే బాగా ఆడతావు కదా, ఇది ఎందుకు చదవు, దీని మీద ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ దీని మీద ఎందుకు ఉంటుందని అంటారు. ఓకే, మీరు ఆ ఎకో సిస్టమ్ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కుదరకపోతే ఎలా వాళ్ళ మీద, వాళ్ళకి దాని మీద ఏ విధంగా కాన్సన్ట్రేషన్? దీనికి అందుకే నేను ఎప్పుడు చెప్పేటువంటిది, ఇక్కడ చదువు విషయంలో, పిల్లల విషయంలో మార్పు తీసుకురావాలంటే మొట్టమొదటిగా చేతులు కలపాల్సినటువంటి వాళ్ళు 3: పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మూడింటిని గవర్న్ చేసేటువంటి గవర్నమెంట్ బాడీ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఈ 3 చేయగలిపినప్పుడే వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను చూసారా, టీచర్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు టీచ్, దే నీడ్ టు కంప్లీట్ ద సిలబస్. అంతే, అది సమస్య అక్కడ. అది ఎందువల్ల వచ్చింది అనేటువంటిది అది మరలా వేరే విషయం, రైట్? సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, అసలు చదివేటప్పుడు మీరు అసలు ఎందుకు చదువుతున్నారు, దేనికోసం చదువుతున్నారు, ఈ క్వశ్చన్ చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఈ క్వశ్చన్ అర్థం కాకుండా మీరు ఏం చేసినా ఫలితం రాదండి. నేను చెప్తాను చూడండి, చదివేటప్పుడు అసలు మనం ఈ చదువు చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కరెక్ట్ సిలబస్ కాదని, లేకపోతే ఇది అవుట్డేటెడ్ అని, ప్రపంచం మారిపోతూ ఉంటుందని, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఉపయోగం ఏముందని, సోషల్ సైన్సెస్ ఉపయోగం ఏముందని, రైట్? లేదు నాకు ఈ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదనో, ఇలా రకరకాల అబ్జెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే, మనం చేసేటువంటి పని చేయలేక ఆపుకోవటం, ఇవి ఏమీ రైట్ కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్ అండ్ సోషల్ సైన్సెస్ చాలా దారుణంగా మన 2 స్టేట్స్లో కూడా వీటిని చాలా దారుణంగా నాశనం చేసినటువంటి పరిస్థితి స్కూల్స్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్స్ చాలా విషయంలో చాలా నాశనం చేసిన పరిస్థితి. అసలు ఇవి కరెక్ట్గా వెళ్ళగలిగినట్లయితే ఆ పిల్లలకి ఆ సోషల్ సెన్స్ కానివ్వండి, వాళ్ళు ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కానివ్వండి పెంచుకోవటానికి, అర్థం చేసుకోవటానికి మూలం అయ్యేటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. మీరు